అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రయాణికులకు ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. ఫ్లైట్ మార్గం మధ్యలో ఉండగా టాయిలెట్లో లీకేజీ కారణంగా సీట్ల మధ్యకు నీరు పోటెత్తడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. నీట మునిగి మరణిస్తామని వణికిపోయారు. డిసెంబర్ 7న డాలస్ నుంచి మినియాపోలిస్ వెళుతున్న విమానంలో ఈ ఘటన జరగ్గా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ప్రకారం టాయిలెట్లోని నీరు లీక్ అయి ప్రయాణికులు ఉండే క్యాబిన్లలోకి చొచ్చుకొచ్చేసింది. విమానం గాల్లో 30,000 అడుగుల ఎత్తున ఉండగా ఈ ఘటన జరిగింది. నీటి వరదను చూసి ప్రయాణికులందరూ కంగారు పడిపోయారట. విమానంలో ఉండగానే నీట మునిగి మరణిస్తామని కొందరు భయపడిపోయారట. అసలు విమానంలో అంత నీరు ఉంటుందా అనుకుంటూ మరికొందరు సందేహాలు వ్యక్తం చేశారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం విమానంలోని ఓ ప్రయాణికురాలు తొలుత బాత్రూంలో నీటి లీకేజ్ గురించి విమానంలోని సిబ్బందిని అప్రమత్తం చేసింది. సిబ్బంది వచ్చి లీక్కు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో పోటెత్తిన నీరు ప్రయాణికుల సీట్ల వద్దకు వచ్చేసింది. నీటిని ఆపలేకపోవడంతో సిబ్బంది కూడా కొంత తత్రపాటుకు గురైనట్టుగా ప్రయాణికులు కొందరు చెప్పుకొచ్చారు. చీదర పుట్టేలా విమానంలో నీరు రావడంతో ప్రయాణికులు తమ సామాన్లు తడిసిపోకుండా చేత పట్టుకుని మరో చోటుకు వెళ్లారట. అయితే అది మొత్తం మురుగునీరేనా అన్నది మాత్రం తెలియరాలేదు. విమానంలో టైటానిక్ సినిమాను ప్రదర్శిస్తున్న తరుణంలోనే ఈ ఘటన జరగడం కొందరికి అపశకునంగా కూడా తోచిందట. ఇదిలా ఉంటే నెట్టింట వైరల్ అవుతున్న వీడియో చూసి జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. టాయిలెట్ నీటిలో పడి మునిగిపోవడం అనేది అసంబద్ధమైన భయమని కొందరు కామెంట్ చేశారు. ఇక నీటి కారణంగా విమానంలోని ఎలక్ట్రానిక్ పరికరాలు, విద్యుత్ కనెక్షన్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు కూడా తక్కువేనని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ చర్చనీయం. I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't